హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వన్నాయపాలెం నుంచి బయలుదేరాం. వన్నాయపాలెం టు హైదరాబాద్ రోడ్ ట్రిప్ అన్నమాట. ప్రతిసారి ట్రైన్ లో వెళ్ళటం సరదా అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. ఈసారి బట్టి ట్రైన్కి వెళ్ళాలి. సో టైం వచ్చేసి 2:41 అయింది. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం చూద్దాం, ఎన్నింటికి వెళ్ళాము. నిదానంగా సరదాగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, బెల్లంకొండలోకి ఎంటర్ అయ్యాం. మాకు అందుబాటులో ఉన్న సిటీ ఇదే. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎట్ను వన్నాయపాలెం బెల్లంకొండ అట్ట అది మంచి 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 రోడ్లు ఉంటాయి బెల్లంకొండలో కూడా. కాకపోతే వాటి మీద చిన్న చిన్న గుంతలు ఉంటాయి. ఇదేమో సినిమా హాల్, ఒక సినిమా హాల్. గణేష్ మహల్, గణేష్ మహల్, గణేష్ మహల్. మా చూడండి, మా మిత్రుడు మరి గాలం సాంబశివరావు గారి కుమారుడు. సో మైలేజ్ టెస్ట్ చేయడానికి బాటిల్ కొట్టించాడు అనమాట ఆయిల్. మైలేజ్ ఎంత వచ్చిందో సాయంత్రం వీడియో అయితే నాకు చెప్తుంది. మనకి బండి అలాగే పెట్రోల్ దాని వచ్చేసి కుంకుల కోటేశ్వరరావు గారి కుమారుడు తిరుమల నాగేశ్వరరావు పెట్రోల్ మరియు బండి దాత. అలాగే వెనక్కు కూర్చొని ఉంది గోవిందరావు కుమారుడు వైష్ణవ్ టీషర్ట్ దాత రమణాయుడు. పంట పొలాలు, ప్రకృతి మా ఊర్లో చాలా బాగుంటది. ఇది బెల్లంకొండ. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ 250 కిలోమీటర్లు. ఓకే, లెట్స్ స్టార్ట్. బెల్లంకొండ ఎక్స్ రోడ్, బెల్లంకొండ ఎక్స్ రోడ్. ఇది బెల్లంకొండ క్రాస్ రోడ్. శివాని గారు మా ఊరు డాక్టర్ గారు. స్వామివారి టెంపుల్ అనమాట. ఒకసారి దగ్గరగా వెళ్ళి అలా దర్శించుకుని. సో ఇదేనమాట కొల్లూరు ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఎవరైనా కొత్త బండి తీసుకున్నా గానీ దాదాపు మా ఏరియాలో అయితే ఇక్కడికి వస్తారు బండి పూజ చేయించుకోవడానికి. గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గుడి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అత్తుల రోడ్లు అయ్యా, ఏం చేస్తాం చేస్తున్నాం. హెల్మెట్ నాకు కలగట్టు. సింగిల్ రోడ్ కాబట్టి వచ్చేపోయి ఒకే రోడ్ లో ఉంటాయి. మన హైవే ఎక్కామంటే ఇక మామూలుగా ఉండదు. ఆ రోడ్డు మార్గంలో ఇప్పుడైతే జన్మభూమి బండి వచ్చే టైం అవుతుంది ఫ్రెండ్స్. అది కదా ఎవడి కోసం ఆగడం, ఎవడు మాట్లాడదు. ఎక్స్ప్రెస్, మాచర్ల ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, ఇదైతే కొండమూడు అనమాట. కొండమూడు దగ్గరకు వచ్చాం. ఒక్క 100 మీటర్లు హైవే ఎక్కుతాం. ఇక అసలు మనకి ఇబ్బంది లేదు, ఎదురొచ్చే బండ్లు ఉండవు. ఈ కొద్ది దూరమే సింగిల్ రోడ్డు. హైవే మీదకైతే ఎంటర్ అయ్యాం. దిబిడే నల్గొండ 114 214 హైదరాబాద్. సో లెట్స్ స్టార్ట్.
పిడుగురాళ్ళ ఊర్లోకి వెళ్ళాలంటే అటు వెళ్ళాలమ్మా. కానీ మనం ఊరిలోకి వెళ్ళకుండా హైవే మీదకి వెళ్ళిపోవచ్చు. ఏందన్న ఆడేమో 214 ఏడేమో 190. స్మార్ట్ అయితే ఈ మధ్యలో రాబోతుంది. పెట్రోల్ కరెక్ట్ గా అది ఎంత నా లీటరా? అది 1 లీటర్. స్పీకర్ ఆడింది కాబట్టి నేను మాట్లాడేది వినపడదు. స్పీకర్ 1 లీటర్ పెట్రోల్. సమయం వచ్చేసి 3:30 అయింది. మరి మైలేజ్ టెస్ట్ చేయాలి కాబట్టి ఎంత ఉంది బ్రో ఆడ చదువు? 5,000, 3,453. ఏంది బ్రో మొత్తానికి ఆ మాస్టర్ దగ్గర కదా నువ్వు కూడా చదివింది? అక్కడే ఎందుకు తమ్ముడు? ఏంది బ్రో 53,000 పెట్టుకుని 5,000, 3,000 రాగం తెస్తున్నావు? ఓ సారీ 53,455,000. ఇదేందిరా నువ్వు కూడా అక్కడే కాదు? తేడా పడదు బ్రో. అంటే చిన్నప్పుడు ఆడే చదివే బ్రో. 53,455,3 సెట్. 53,453.6. అది పెట్టు ఎంత అయిపోయింది? ఏందనుకునేది? టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మన కూడా ఎట్లా పని ఫ్రెండ్స్ ఏం ఫ్రంట్ దింపే. చిన్నగా ఏం కాదు, బస్సు ఆగితలేదు. బ్యాకప్ గా పెట్రోల్ కొట్టుతున్నాం అనమాట. పచ్చని చేలు, పచ్చని పసందైన రోడ్లు అమ్మటి రోడ్డుకి ఇరువైపులా చెట్లు చూడండి ఎంత బాగుంటాయి. ఆహాహాహా ఎంత బాగుంటాయి. డీజే దాచేపల్లిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలకి ఇదే పెద్ద గ్రామం. ఏమైనా సరుకులు కావాలన్నా ఏదైనా కావాలంటే సరే ఇక తారు కావాలంటే ఆడ కొనుక్కొని తారు బండి ఉంది. టైట్ ఫ్రెండ్స్ ఇటు పోతే గురిజాలు వస్తుందంట. ఇటు పోవాలో చెప్పండి, అటు పోదాం. ఇక్కడ నుంచి కూడా నడికూరు రైల్వే స్టేషన్ దారి ఉందంట. సాగర్ సిమెంట్ అంట, ఆంధ్ర కాదు. మళ్ళీ పెడితే సాగర్ సిమెంట్ చెప్పుకోవాలి. సో ఇదైతే సాగర్ సిమెంట్ ఆంధ్రానే. ఆంధ్ర సిమెంట్ లిమిటెడ్ సాగర్. ఆంధ్ర సిమెంట్ లిమిటెడా? సాగర్ సిమెంట్ ఇది చూడండి, అనుబంధ సంస్థ అంట సాగర్ సిమెంట్ లిమిటెడ్. వాళ్ళు ఒకటే అనుబంధ సంస్థ. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మా. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ. సాగర్ శ్రీ కాసు బ్రహ్మానందారెడ్డి ఎక్స్ప్రెస్ ట్రైన్.
కొంచెం దూరం అయితే సిక్కిమే ఉంది. ఎంత దూరం ఉంటుందన్నా? 100 మీటర్లు. 100 మీటర్లేనంట. తర్వాత మళ్ళీ ఓ మన ఇది వచ్చిందిగా కృష్ణానది రివర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కృష్ణానది పల్నాడు జిల్లా ముగింపు కూడా వచ్చింది. పరిధి ముగింపు అదిగో, అది ట్రైన్ వే, ఇది రోడ్ వే, అది వచ్చేసి ట్రైన్ వే అనమాట. కోతులు వెళ్తున్నాయి. పడవ అయితే జూమ్ చేసే పడవ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చేసే ఓకే. మనకల్ సో రివర్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా క్లైమేట్ ఎక్సలెంట్ ఉంది. వాతావరణం మాకు అయితే అది అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి. అది వచ్చేసి ట్రైన్ మార్గం అనుకుంటా. తెలంగాణ ఎంట్రన్స్ అయితే అయ్యాము. అక్కడ బోట్ కూడా ఉంది. తెలంగాణలోకి వచ్చేసాం. దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? తెలంగాణలో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మాట్లాడితే తెలంగాణ అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. విష్ణుపురం రైల్వే స్టేషన్ దారి ఇక్కడ. విష్ణుపురం సిమెంట్ ఫ్యాక్టరీ. ఓకే, విష్ణుపురం సిమెంట్ ఫ్యాక్టరీకి దారి ఇక్కడే. సిమెంట్ ఫ్యాక్టరీకి దారి అది. ది ఏమో ఇండియా సిమెంట్, ది ఇండియా సిమెంట్ కేఫ్ అంటది. ఇదిగో ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్. రాశి గోల్డ్ సిమెంట్, ది ఇండియా సిమెంట్ లిమిటెడ్ వాళ్ళది. అదేదో పల్లి, వాడపల్లి బండి అయితే జర్క్ ఇవ్వటం స్టార్ట్ అయింది. అయితే పెట్రోల్ క్లియర్ గా అయిపోయింది పూర్తిగా. మైలేజ్ ఎంత వచ్చింది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇందాలు ఎంత అన్న మనం చూసింది? 53,453. 53,453 దగ్గర పెట్రోల్ పోసాం. లీటర్ పోసాం. 53,497.2. 44 కిలోమీటర్లు. ఓకే, 44 కిలోమీటర్లు వచ్చింది మైలేజ్. ఇంకొంచెం నలగాలి బండి, మైలేజ్ కొద్దిగా తగ్గినట్టే. ఒకసారి కుడిద్దా అయినట్టు అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం చిన్నగా బాగా చేసింది, నలగాలి బండి. వీడియో తీసి ఛార్జింగ్ కూడా అయిపోయింది. బ్యాకప్ మంచి పవర్ బ్యాకప్ ఉంది మన దగ్గర. గూడూరు దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్.
ఇక్కడైతే కూలీలు తరగతి తోలుకుపోతున్నారు. ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది. చాలా పాత మిరియాలు కూడా దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మిరియాలు కూడా, ఇటు మన మిరియాలు కూడా అని చెప్పేసి రాశారు కూడా, మిరియాలు కూడా ఉంది. సో ఇటు వెళ్తే మిరియాలు కూడా అనమాట. డ్రోనే ముందేమో నాగార్జున సాగర్ దారి అంట. నాగార్జున సాగర్ ఎక్కడన్నా? ఓహో, సో ఇటు నుంచి నాగార్జున సాగర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చుంట. ఇదేంటో మిషన్. మాడుగులపల్లి టోల్ ప్లాజా అనమాట మన దగ్గరలో. ఇక్కడ కూడా మనల్ని కూడా ఆవడం ఎందుకంటే తగ్గే తెల్లే. సూర్యాస్తమయం అయితే జరుగుతుంది గా. హైదరాబాద్ కి ఇంకా 122 కిలోమీటర్లు ఉంది. అంటే దాదాపు సగం దాటిపోయి సగం చేరుకున్నాం. ఎగ్జాక్ట్ గా సగానికి అయితే వచ్చాం. మనం బయలుదేరినప్పుడు బోర్డు చూసుకున్నట్టయితే 250 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇంకా 122 కిలోమీటర్లు మిగిలి సగానికి చేరుకున్నట్టే. ఇంకో రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. ఓకే, నల్గొండలోకి ఎంటర్ అయిపోయాం. ఐ లవ్ నల్గొండ ఫ్రెండ్స్, చూశారు కదా లాగిచ్చి. ఐ లవ్ నల్గొండ. ఇక్కడ పెద్ద చెరువు కూడా ఉంది. 5:30 కల్లా నల్గొండ అయితే వచ్చేసాం. సో సరిగ్గా 5:34 అయింది, నల్గొండ దగ్గరకు వచ్చేసాం. ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చాం ఫ్రెండ్స్, తిందామని. అబ్బు మంట రకరకాలుగా ఉంది మాస్టారు. మాస్టారు ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. ఒరిస్సా ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చాం తిందామని. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, సో వేసేద్దాం ముందు. హాయ్ ఫ్రెండ్స్, మరి మధ్యలో రెస్ట్ కావాలిగా, తినడానికి వచ్చాం. బిర్యానీ చెప్తాం, వెయిట్ చేస్తున్నాం. ఫ్రై పీస్ బిర్యానీ, అందులోకి నాణ్యం ఏంది అది నెత్తు. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, ఇంకా నోరూరిపోతుంది. వేసేద్దాం, వేసేయండి. ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్తాం.
వేసేద్దాం. తగ్గేదిలే. సో ఫ్రెండ్స్, బిర్యానీ తిందామని దాబాలోకి అయితే వెళ్ళాం కదా, కానీ అక్కడ మాకు సర్వ్ చేసిన చికెన్ వచ్చేసి ఎప్పుడుదో అనమాట. ఫ్రెష్ చికెన్ అయితే కాదు. మాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఫస్ట్ రైస్ తిన్నప్పుడు ఓకే, బట్ ఒక పీస్ తీసుకొని తినగానే అది మార్నింగ్ లాగా అనిపించింది. తర్వాత ఇంకో పీస్ తీసుకుంటే అదైతే ఇంకా దారుణంగా ఉంది. అది నిన్నటిదో మొన్నటిదో లాగా ఉంది. స్మెల్ కూడా వచ్చేస్తుంది, అంత వరస్ట్గా ఉంది. సో వాళ్ళతో ఈ చికెన్ ఎందుకు పెట్టారని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం. అందుకని అక్కడ ఒక 1 అవర్ అయితే లేట్ అయింది. ఇంకా పైగా వాళ్ళు ఆ చికెన్ పెట్టింది కాక ఆర్డర్ చేశారు కాబట్టి బిల్లు కట్టాల్సిందని బలవంతంగా బిల్లు కట్టించారు. మేము కూడా తగ్గలేదు, కొంచెంసేపు గొడవాడాం. మన నాగేశ్వరన్ అయితే వాళ్ళని కొట్టేటట్టు ఉన్నాడు. ఎందుకులే ఎక్కడ పడితే అక్కడ గొడవలని చెప్పేసి సైలెంట్గా సెటిల్మెంట్ చేసుకొని ఒక హాఫ్ బిల్ అయితే కట్టేసి బయటకు వచ్చేసాం. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా తినకండి బిర్యానీలు. ఫుడ్ పాయిజన్ అయితే చాలా డేంజర్ అవుతాయి అవి. సో ఇందాల చూపించాను కదా ఈ దాబా పేరు, ఆ దాబాలో ఎప్పుడు తినకండి, వచ్చే దారిలో ఉంది కదా అని. చాలా రిస్క్ అవుతుంది. ఓకే, ఇటైతే 87 కిలోమీటర్స్ హైదరాబాద్. అటు రైట్ సైడ్ అయితే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఆ సైడ్ వెళ్తే నారకట్టపల్లి అంట. సో ఇటు రైట్ వెళ్తేనేమో విజయవాడ వస్తుంది, మన విజయవాడ. లేదని చెప్పేసి లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్షన్ నేషనల్ హైవే ఎక్కేద్దాం. ఇంకా నేషనల్ హైవే మీదకి మనం వచ్చేసాము. ఇలా చూడు, మనం నేషనల్ హైవే ఎక్కేసాం. ఓ ఆ చూడు, అది కూడా వయసుగా వేరే భువనగిరి. ఈ లారీ కూడా అర్థం అవుతుంది. ముంబై, పూణే, హైదరాబాద్. చూడండి ఫ్రెండ్స్, ముంబైలో సగం పోయింది, పూణే, హైదరాబాద్. నంకిరెడ్డిగూడెం. బోట్లు కూడా లైటింగ్ వల్ల కనపట్లేదు సార్. నంకిరెడ్డిగూడెం దగ్గరికి వచ్చాను. ఫోన్ హాయ్ ఫ్రెండ్స్, టీ పాయింట్కి వచ్చాం. మిస్టర్ టీ అంట. వేసేద్దాం పోయి లోపల. ఇప్పటికే వీడియో వచ్చేసి బాగా లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మిగిలిన వీడియో పార్ట్ 2లో అయితే పెడదాం. పార్ట్ 2లో అయితే ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. సిటీలో ఎంటర్ అయిన తర్వాత సిటీలో ట్రాఫిక్ కానివచ్చు, ఆ లైటింగ్స్ అవి ఇవి మొత్తం పార్ట్ 2లో చూసుకుందాం. అంతవరకు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పార్ట్ 2 వెంటనే వేసేద్దాం.